హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియో అనేది నేను టాస్క్ కంప్లీట్ అయింది కదా, పవన్ కళ్యాణ్ అండ్ తనూజ మధ్య చిన్నపాటి గొడవ అయితే జరిగింది. ఆ గొడవ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ ఏం జరిగింది మిడ్ నైట్ టాస్క్ లో, అలాగే నిన్న జరిగిన గొడవ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఓటింగ్ లో ఎటువంటి ఇంపాక్ట్ వచ్చిందని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కూడా ఈ వీడియో అయితే లైక్ చేసేయండి. ఎప్పుడు లైక్ చేసినట్టే మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి రీచ్ అవుద్ది. అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే ఆ టాస్క్ లో వీళ్ళిద్దరి మధ్యన చిన్నపాటి గొడవ అయితే జరిగింది. ఆ టాస్క్ లో ఆ గొడవలో తనూజ అయితే ఫెయిల్డ్ సంచాలకని ఒక పెద్ద పదమే యూజ్ చేసి వెళ్ళిపోయింది. ఆ వార్డుని అయితే పట్టుకొని పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డాడు. ఆ టాస్క్ లో మీరు చూసుంటే కోపంతో ఆ ప్రాపర్టీని కూడా గుద్దేస్తాడు అనమాట. కోపంతో ఆ ప్రాపర్టీస్ కూడా పడిపోతాయి. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే తనూజ తన మట్టుకు తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళి తన డోర్స్ కింద కబోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కబోర్డ్స్ ఓపెన్ చేస్తూ తన డ్రెస్సెస్ అయితే బయటకు తీసుకుంటున్నాడు. అదే టైంలో తనూజ కూడా వచ్చిందనమాట. తనూజ వచ్చేసి తనూజ ఏమంటదంటే, నువ్వు కోపం నా మీద ఉంటే చూపించు కానీ ప్రాపర్టీస్ మీద ఎందుకు చూపిస్తావు, ప్రాపర్టీస్ ఎందుకు గుద్దుతావంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడు, కనీసం తన వైపు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడనమాట పవన్ కళ్యాణ్. అంత కోపంగా ఉంటాడు. అదే కోపంలో బట్టలనే తీసేసిన తర్వాత తను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే పవన్ కళ్యాణ్ కోపంతో కబోర్డ్ని గుబ్బున అంటే చాలా కోపంగా ఇలా వేస్తాడు. ఆ డోర్స్ వేసేసి అప్పుడైనా మాట్లాడుతాడంటే మాట్లాడు, అలా వెళ్ళిపోయి తన వాష్రూమ్ బయటకి అయితే నించుని అలా వెయిట్ చేస్తాడు తప్ప కనీసం ఒక్క మాట కూడా మాట్లాడేది లైవ్ లో. అదైతే అలా అయిపోయింది కదా. అలా అయిపోయిన తర్వాత మనకి ఎపిసోడ్ లో వేసిందే లైవ్ లో కూడా ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ బీమ్ బ్యాగ్స్ మీద బయట అయితే అందరూ పడుకొని ఉంటే మోర్ దెన్ 1 hour అలా కూర్చొని ఉంటాడు. అలా కూర్చొని కళ్ళు మూసుకుని ఏదో ఒకటి ఆలోచించుకుని ఉంటాడు. అంతే ఎంత బాధపడ్డాడో తనూజ ఫెయిల్డ్ సంచాలక్ అన్న తర్వాత చాలా అయితే బాధపడ్డాడు. ఆ తర్వాత ఇమానుల్ వచ్చి ఫుడ్ పెట్టినా ఫుడ్ అయితే తినలేదు. నేను ఈవినింగే తిన్నాను, మరి నేను తిన్ను అనుకుని చెప్పేసి ఈ ఫుడ్ కూడా తీసుకోలేదు అనమాట నైట్. పవన్ కళ్యాణ్ తనూజ మీద అలిగి. సో ఆ వర్డ్ యూజ్ చేసినందుకు అది ఎందుకో నాకు అంతలా చేయవలసిన అవసరం లేదనిపించింది, అంతలా బాధపడవలసిన అవసరం లేదనిపించింది. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు అయితే సుమన్ శెట్టి వచ్చి నేను ఓడిపోయి నాకు బాధ లేదు, నువ్వెందుకు బాధపడుతున్నావని లేచి హక్ చేసుకుని చెప్పినంత వరకు ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళి పడుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత హట్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్యన అప్పటి వరకు ఎటువంటి మాటలు లేవు. తర్వాత మనకి ఏమైనా ఎపిసోడ్ లో వేస్తారేమో కానీ మార్నింగ్ లేచిన తర్వాత ఏమైందంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట, మీరు అందరూ టాస్క్ రెడీ అవ్వండి అంటే. అప్పుడు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తనూజ రెడీ అవుతుంటే, ఇంకా రెడీ అవ్వలేదా, ఇంకా టైం అవుతుంది రెడీ అవ్వండి అని చెప్తే, లేదు నేను చాలా పనులు చేశాను ఇప్పుడు వరకు, వాష్రూమ్స్ కూడా ఖాళీ లేవు, 5 minutes లో వచ్చేస్తానని చాలా చాలా అంటే క్లోజ్ గా మాట్లాడతారు. అంటే వాళ్ళిద్దరి మధ్య కోపం పోయిందా ఏముందా అనేది మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మనకి ఎపిసోడ్ లో ఏమైనా కట్ చేసి లైవ్ లో కట్ చేసి ఎపిసోడ్ లో వేస్తారేమో చూడాలి. ఇదైతే వీళ్ళిద్దరి మధ్యన ఇప్పటి వరకు జరిగింది. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న దీనివల్ల ఓటింగ్ లో ఏమైనా ఇంపాక్ట్ వచ్చిందంటే చాలా ఇంపాక్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కి ఓటింగ్ అనేది బేభత్సంగా పెరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, తనూజకి పవన్ కళ్యాణ్ మధ్య డిఫరెన్స్ అనేది మోర్ దెన్ 20% ఉండేది నార్మల్ టైమ్స్ లో, కానీ 6% వచ్చేసింది ఆ గ్యాప్. దానికి కారణం ఏంటంటే ఆ సంచాలక తను బాగా చేశాడు. అలాగే వేరే వారి సపోర్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి కొంచెం ముందుకు వస్తున్నారు కనిపిస్తుంది అనమాట పోల్స్ లో. అదే కనిపిస్తుంది. ఓటింగ్ లో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఇలానే కంటిన్యూ అయితే వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంటది, టాప్ 1 టాప్ 2 కి. అలా ఉంటేనే ఎపిసోడ్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బిగ్ బాస్ ఈ సీజన్ కూడా చూద్దాం ఈ రైవల్రీ ఇంకా కంటిన్యూ చేస్తాడా, మళ్ళీ వెళ్ళి తనుజతో కలిసిపోయి ముద్దుగా మాట్లాడుకుంటాడు అనేది చూద్దాం. మీరిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.